నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం జ్ఞానప్రదాయిని. మనకు అందించిన వారు గంటి ఉషాబాల గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. తల్లి నిన్ను దలచి పుస్తకము చేతన్బు నితిన్ అని ఆ చదువుల తల్లిని తలుచుకుంటూ పుస్తకం తెరుస్తాం. ఉన్నతమైన జ్ఞాన సముపార్జనకు ఎంచుకున్న రంగాల్లో రాణించడానికి, ఖ్యాతిని పొందడానికి ఆ జగన్మాత ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటాం. కాంచీపురంలోని కామాక్షి ఆలయంలో రోజు అమ్మను ధ్యానించే ఒక కవికి, ఒక మూగవాడికి ఆ తల్లి ప్రత్యక్షమై తన నోటిలోని తాంబూలపు పిడచ తీసి అందించటం అట. కవి ఎంగిలి వద్దన్నాడు. మూగవాడు మహాప్రసాదంగా భావించి అందుకున్నాడట. అంతే. అమ్మవారి పాదాలను చూస్తూ గుక్క తిప్పుకోకుండా 100 శ్లోకాలు చెప్పాడట. అది పదారవింద శతకమైంది. అమ్మ తనను కటాక్షించిన చూపును వర్ణిస్తే కటాక్ష శతకమైంది. అలాగే అమ్మ చిరునవ్వు మీద మందస్మిత శతకం, అమ్మవారి పెద్దరికం మీద ఆర్యా శతకం, అమ్మని స్తుతిస్తూ స్తుతి శతకం, ఇలా 500 శ్లోకాలను ఏకబిగిన చెప్పాడు. ఆయనే మూక కవి అని పిలిచే మూకశంకరులు. అమ్మవారు సంతోషించి ఆయన్ను వరం కోరుకోమందట. నిన్ను కీర్తించిన ఈ నాలుకతో మరేదీ మాట్లాడలేను, నా వాక్కును తిరిగి తీసుకో తల్లి అన్నాడట. కామాక్షి మాత పట్ల ఆయన భక్తి తత్పరతను వివరించే కథ ఇది. కాళిదాసు మొదట నిరక్షర కుక్షి. భార్య మాట ప్రకారం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మ కటాక్షం కోసం వేచి చూస్తూ కూర్చున్నాడు. నమ్మిన భక్తుడి నాలుక మీద ఆ తల్లి బీజాక్షరాలను రాసిందంటారు. మాణిక్య వీణామంటూ మొదలుపెట్టి చతుర్భుజే చంద్రకళావతంసే అని ఆ పరదేవతా తత్వాన్ని శ్యామలాదండకంలో వర్ణించాడు కాళిదాసు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ ముగ్గురు జగన్మాత స్వరూపాలే. సచామర రమావాణి సవ్య దక్షిణి సేవిత అంటుంది లలితా సహస్రనామం. శరజ్యోత్స్నా శుద్ధామనే శ్లోకంలో ఆదిశంకరులు తదియనాటి చంద్రరేఖను కిరీటంలో ధరించిన జ్ఞానప్రదాయిని శారదకు మనస్ఫూర్తిగా నమస్కరించినట్లయితే తేనె, పాలు, ద్రాక్షరసం వంటి మధురవాక్కును అనుగ్రహించి జ్ఞాన మార్గాన్ని ప్రసాదిస్తుంది అంటారు. ఈ శ్లోకంలో సారస్వత ప్రయోగానికి సంబంధించిన ఉపదేశాన్ని ఆచార్యుల వారు మనకు అందించారు. అమ్మను సేవించేవారు ధ్యానించవలసిన రూపవర్ణన కూడా ఈ శ్లోకంలో ఉంది. ఆ తల్లిని నమ్మి ధ్యానించిన వారు మహాకవులు, పండితులు అవుతారని ప్రతీతి. ఆ దేవిని జ్ఞానాపేక్షతో సేవిస్తే అజ్ఞానం వీడిపోతుందని, దరిద్రం తొలగిపోతుందని, మోక్షాపేక్షతో సేవిస్తే సంసార సాగరంలో ఈదుతున్న వారికి మోక్షం లభిస్తుందని శంకరులు సౌందర్యలహరిలు చెప్తారు. అజ్ఞానపు చీకట్లను చీల్చుకుంటూ జ్ఞానం వైపు అడిగడటానికి ఆ ముగురమ్మల మూలపుటమ్మైన జగన్మాత చల్లని చూపులు అందరిపైన ఉండాలని కోరుకుందాం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.